అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. మార్చి నెల 10వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది ఏకాదశి, నక్షత్రం పుష్యమి, కరణం విష్టి, పవ, పక్షం శుక్లపక్షం, యోగం శోభన, రోజు సోమవారం, జన్మరాశి కర్కటక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:20 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:55 నుండి 1:45 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:15 నుండి 4:40 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:05 నుండి 9:34 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి. బాగా ప్రొద్దుపోయేదాకా పని మానండి. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బును విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. కుటుంబ అవసరాల కోసం ఆవశ్యకతను అప్లికేషన్ని మర్చిపోకండి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క ప్రేరణను చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతాడు. మీ కుటుంబం మిమ్మల్ని ఈ శ్రమను, అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమకును కురిపించండి. పనులు జరగడం వరకు వేచి ఉండడం మానండి. మీ అవకాశాలు కొత్త వాడిని మానుకొని ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో తన మిత్రులతో బాగా బిజీగా అవ్వచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన విద్య విషయాలు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అంతులేని ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్ల కొరకు కొత్త వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరికొకరికి తన్ను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి.
మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసి ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్ల ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీ సంతోషకారకలం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మధ్య మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు, వెర్రి కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీకు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరం ఖర్చులు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పుకు కారణమవుతుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంత మెరుగ్గా మార్చేయనున్నది. తొందరగా పని పూర్తి చేసుకోవడం వల్ల, తొందరగా వెళ్ళడం వల్ల ఈరోజు బాగుంటుంది. ఈరోజు మీకు ఆనందాన్ని మరియు కుటుంబం వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంటుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కొరకు పేద ప్రజలకు ఉచిత నీటి కొలువు ఏర్పాటు చేసినటువంటి సత్యంద క్రియలు ఏర్పాటు చేస్తారు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాగే వీరికి హార్డ్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది వస్తుంది. ఇక వీరు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు 2025 మార్చి 10 సోమవారం మధ్యాహ్నం 2:30 తర్వాత వీరికి జరగబోయేది ఏంటంటే, రాశి వారికి సంబంధించి డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు అప్పటికి ఇచ్చినట్లయితే వారు ఆ డబ్బును మీకు తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బు కానీ బంగారాన్ని కానీ ఎప్పుడైనా మీకు సహాయంగా ఇచ్చి ఉంటే కనుక తాకట్లో ఉన్న బంగారం కూడా విడిపించుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. ఇక వీరు ఈ సమయంలో చేపట్టే అన్ని పనులు విజయం సాధిస్తారు. మీ యొక్క ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక పెండింగ్లో ఉన్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. సంతోషకరమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మంచి రాబడితో ఖచ్చితంగా జరగబాట్లు ఉంటాయి. రాశి వారికి
ఎందుకంటే ఈ రాశి వారికి వ్యక్తిగత కారణంగా, అలాగే పనిచేసే హార్డ్ వర్క్ కారణంగా వీరికి అన్నీ ఉత్తరంగా కనిపిస్తున్నాయి. వీరికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది.